మున్సిపల్ కాలనీ ప్రైమరీ 10th లీగ్ ఫైనల్ మ్యాచ్ లో ఇక్కడికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేసినటువంటి పెద్దలు వార్డు ఇన్ఛార్జి నామాన వాస్ గారు, అలాగే మిత్రుడు వజ్రనాథ్ గారు, అలాగే మన వజరుద్దీన్ గారు, అలాగే ఎండి రషీద్ గారు, అలాగే శ్రీహరి గారు, ముఖ్యంగా మరి ఇక్కడ ఇంత ఆర్భాటంగా కంటిన్యూస్ గా మ్యాచ్ రన్ చేస్తున్నటువంటి మన సోదరులు రఫీ గారు, అలాగే ఉమా గారు, వారి యొక్క మిత్ర బృందం అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి మరి అభినందనలు తెలియజేస్తూ కంటిన్యూస్ గా మరి ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ కంటిన్యూస్ గా రన్ చేస్తూ మరి రాజమండ్రి మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్ అంటే ఎవరైనా సరే టక్మని వచ్చేసి విధంగా ఇక్కడ ఇదొక క్రికెట్ గ్రౌండ్ లాగా మంచి పేరు తీసుకొచ్చిన మరి మిత్ర బృందం అందరికీ కూడా రఫీ గారికి, ఉమా గారికి, వారి యొక్క మిత్ర బృందం మొత్తం అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఇక్కడ ఈ గ్రౌండ్ మీరు టేకప్ చేసి ఈ రకంగా స్పోర్ట్స్ ఆడటం వల్ల ఇక్కడ డిసిప్లైన్ గా వచ్చింది గ్రౌండ్. ఒక 5-6 సంవత్సరాల కింద అయితే ఇక్కడ పొద్దున వచ్చేసరికి ఫుల్ గా బీర్ బాటిల్, రాత్రులేమో నిద్ర పట్టకుండా ఎవరికి మైక్ సౌండ్లు, ఈ హడావిడి అంతా చాలా చండాలంగా ఉండే పరిస్థితి ఉండేది, చుట్టూ గోడ కూడా ఉండేది కదా. అటువంటిది ఇక్కడ మన స్పోర్ట్స్ అకాడమీ దీని ద్వారా మీరు అందరూ కూడా డిసిప్లైన్ గా రూల్స్ అన్ని పెట్టి ఒక నోటీస్ బోర్డు పెట్టి ఎవరెవరు కూడా పేమెంట్ ఆడటం కానీ, లేకపోతే కామన్ ఫ్యామిలీ కానీ మరి అనధికారికమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పి రూల్స్ పెట్టడం వల్ల ఇవాళ గ్రౌండ్ చాలా నీట్ గా అందరికీ అనువుగా ఉంది. మరి ఇక్కడ క్రికెటే కాకుండా మనకి వాలీబాల్ కోర్టు, అలాగే షటిల్ కోర్టు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మరి సాయంత్రం 5 ఆ టైంకి వస్తే గ్రౌండ్ అంతా పిల్లలతో కిక్కిరిసిపోయి ఉంటుంది. ఒక మూల ఒక కోర్టు ఏర్పాటు చేసుకుని పిల్లలందరూ ఏదో గేమ్ ఆడేస్తున్నారు. ఇవాళ మన రాజమండ్రి నగరాన్ని మనం తీసుకున్నట్లయితే రాజమండ్రి దౌర్భాగ్యం ఏంటంటే మనకి రాజమండ్రి సిటీలు చుట్టుపక్కల 7 లక్షల మంది జనాభా ఉన్నారు, కానీ ఆడుకోవడానికి ఒక స్టేడియం లేదు. చిన్న చిన్న ఊర్లు ఆ పక్కకి వెళ్తే నిడదల్లోనో, ఆ అత్తుల్లోనో, లేకపోతే ఇటు అనపర్తిలో ఇలాంటి చోట చిన్న చిన్న ఊర్లలో పెద్ద పెద్ద స్టేడియాలు ఉన్నాయి, కానీ రాజమండ్రి నగరంలో క్రికెట్ ఆడుకోవడానికి ఒక స్టేడియం అనేది మనకి ఎక్కడ రాజమండ్రిలో లేదు. ప్రతి నాయకుడు చెప్తారు ఏంటంటే మేము ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కట్టించేస్తాం అది ఇది. వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే వర్షం పడేటప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అరుంధతి నక్షత్రం చూపెడతారు. అక్కడ నక్షత్రం ఉన్నదో లేదో తెలియదు, కానీ పంతులు గారు అది అంటే అవునండి అంటారు. మన పరిస్థితి కూడా ఇవాళ రాజమండ్రిలో అలా ఉంది. ఇవాళ కూడా క్రికెట్ ఆడుకోవడానికి కానీ లేకపోతే మిగతా స్పోర్ట్స్ గేమ్స్ కానీ ఒక స్టేడియం అనేది లేకపోవడం చాలా దౌర్భాగ్యం. రాజమండ్రి సిటీ మొత్తానికి క్రికెట్ ఆడుకోవడానికి చుట్టూ ఒక కాంపౌండ్ వాల్ ఉండి ఒక మంచి స్టేడియం ఏదైనా ఉందంటే మన మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్ అనే చెప్పాలి మనం. ఎందుకంటే అంతకు మించి మంచి గ్రౌండ్ ఏం లేదు. ఏదో ప్రైవేట్ గ్రౌండ్ ఉన్నా 20 ఆడుకునిస్తారు, 3 రోజులు వద్దని చెప్తారు. ఆర్ట్స్ కాలేజీలో ఆడుకోవాలంటే కమిషనరేట్ పర్మిషన్ కావాలి. రాజీవ్ గాంధీ అక్కడ చర్చి మామూలుగా లోదర్గిరి చర్చి దగ్గర ఆడాలంటే పాస్టర్ గారి పర్మిషన్ కావాలి. ఇక మన వాళ్ళందరూ కూడా ఇక్కడ మరి స్టేడియం ఇక్కడ కాకపోయినప్పటికీ కూడా ఇక్కడ రోజు టోర్నమెంట్ ఆడుతూ మరి రాజమండ్రిలోనే మంచి ఈ టీమ్స్ అంటే మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్నారు. అలాగే ఇక్కడ మన స్పోర్ట్స్ అకాడమీని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్పోర్ట్స్ అకాడమీ ద్వారా రాజమండ్రిలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కూడా స్పోర్ట్స్ గేమ్స్ కండక్ట్ చేసి ఎవరైతే బాగా ఇక్కడ పెర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళని అవసరమైతే పైకి కోచింగ్ కూడా ఉచితంగా పంపిస్తాను కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఆ డిఓ డిప్యూటీ డిఓ మన పక్కన ఉన్నాడు స్కూల్స్ ఇన్స్పెక్టర్ గారు, వెళ్ళి నుంచి వాళ్ళకి కోఆపరేషన్ ఉండదు, వాళ్ళు డ్యూటీ చేసుకోవడం అదే తప్ప మన పిల్లల్ని కూడా స్పోర్ట్స్ లో ఎంకరేజ్ చేద్దాం అనే ఆలోచన ఉంటుంది. వాళ్ళు ఎంతవరకు వాళ్ళ డ్యూటీల వరకు వాళ్ళు చేయడం తప్ప. మీరు రాజమండ్రిలో మన స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఎందుకంటే ఇవాళ ఆడుకోవడానికి సరైన అవకాశాలు లేక ఒకవేళ ఆడాలంటే ఏ గేమ్ ఎక్కడ ఆడాలి? ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడాలి, మన అబ్బాయిని పంపించాలి, ఎక్కడ పంపించాలి ఎవడో తెలియదు. అలాగే షటిల్ ఆడాలి, ఎక్కడ నేర్పిస్తారో ఏంటో తెలియదు. అలాగే ఇక్కడ ఒక సరైన రాజమండ్రి సిటీలో లేదు. అలాగే పిల్లలందరూ కూడా అంటే పెద్ద వయసు మిడిల్ వయసు వచ్చిన వాళ్ళు కూడా స్పోర్ట్స్ లో సరైన ఎంకరేజ్మెంట్ లేకపోవడం వల్ల వేరువేరుగా డైవర్ట్ అవుతున్నారు. వాళ్ళు ఏంటంటే గొడవలకి లేదా సెటిల్మెంట్ కి రౌండ్ బ్యాచ్ ఇలా తయారవుతున్నారు. అవన్నీ కంట్రోల్ చేయాలంటే యూత్ అందరినీ కూడా స్పోర్ట్స్ వైపు ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే ఆటోమేటిక్ గా స్పోర్ట్స్ స్పిరిట్ వస్తుంది. స్పోర్ట్స్ స్పిరిట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా చెడ్డ పనులు చేయాలని ఆలోచన రాదు. నాకు తెలిసి ఈ స్పోర్ట్స్ స్పిరిట్ ఉన్న వాళ్ళు అలాగే క్రికెట్ వాలీబాల్ ఎన్ని ఆడేవాళ్ళు ఎవరు కూడా ఎక్కడా కూడా ఈ సెటిల్మెంట్ బ్యాచ్ల్లో కానీ రౌడీ బ్యాచ్ల్లో కానీ ఇట్లు ఎక్కడ కనిపించరు. ఎంతసేపు ఏదో స్పోర్ట్స్ గేమ్స్ ఆడుకుందాం ఖాళీ టైం దొరుకుతాయని ఆలోచన చేస్తారు. అందువల్ల రాజమండ్రి సిటీలో ఈ గేమ్స్ ని స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీరందరూ కూడా ఈ రకంగా మరి ఇక్కడ ఈ టోర్నమెంట్ రన్ చేసినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఇవాళ ఏంటంటే రాజా వారియర్స్ కి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గెలుపుకోవడం అనేది సహజం. స్పోర్ట్స్ మ్యాన్ అనగానే ఆ స్పిరిట్ ఉంటుంది. ఒకసారి గెలుస్తారు, ఒకసారి వాడతారు. గతంలో మన వాంబే సూపర్స్ గతంలో చాలాసార్లు గెలిచారు. అంటే ఇవాళ సెకండ్ వచ్చారనుకోండి. అందువల్ల గెలిపోవడం అనేది స్పోర్ట్స్ మ్యాన్ ఎప్పుడు కూడా వాళ్ళు లైట్ గానే తీసుకుంటారు. వీళ్ళు గెలుస్తారు, రేపు వాళ్ళు గెలుస్తారు. ఏదైనప్పటికీ కూడా మరి మీరు అందరూ కూడా ఉదయం 6 గంటల వల్ల గ్రౌండ్ వచ్చి చాలా టెన్షన్. ఇప్పుడు ఉన్న యూత్ చూస్తే ఎవడో 10 లోపల వేసే వాళ్ళు కనపడతలేదు. ఎవరికంటే కుర్రోడికి రారోబాబు ఫోన్ చేస్తే ఇక పడుకున్నారండి, ఇక కనపడుతుందండి, ఇలా ఈ టైంలో ఉన్నారు. మేము ఉదయం 6ంటికి వెళ్ళేసి ఈ రకంగా క్రికెట్ మ్యాచ్లు ఆడి మరి ఈ రకంగా మన రాజమండ్రి నగరానికి మంచి పేరు తీసుకొచ్చినందుకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేక అభినందిస్తూ భవిష్యత్తులో మీరు అందరూ కూడా రాష్ట్ర స్థాయిలోను అలాగే దేశ స్థాయిలో నేషనల్ లెవెల్లో కూడా మీరు ఆడి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీకు ఏ అవసరం ఏమైనా వచ్చినా సరే అన్ని రకాలుగాను కూడా మీతో పాటు నేను కూడా ఉంటానని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. రెడ్డి గారికి అలాగే నామన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్న రఫీకి, మన ఉమాకి అండ్ కోటాకి ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా సరిపోదు. ఇలా అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి టోర్నమెంట్ ఆడించడం అన్నది చాలా గొప్పతనం. ఎవరు కూడా రాజమండ్రిలో ఇలాంటి టోర్నమెంట్ కంటిన్యూస్ గా ఒక డిసిప్లిన్డ్ వేలో కండక్ట్ చేస్తున్న తీరు ఎక్కడ చూడలేదు. అది జరుగుతుంది కేవలం మన మున్సిపల్ కాలనీలోనే. సో మున్సిపల్ కాలనీ యూత్ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినట్టు యూత్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ యూత్ ని బాగు చేయాలంటే ఒక స్పోర్ట్స్ ఒకటే కారణం అవుతుంది ఇప్పుడు కూడా. ఏ ఒక్క స్పోర్ట్స్ మెన్ కూడా వేరే అలిగేషన్స్ కానీ ఏమీ పెట్టుకోడు. బాంబే సూపర్ కింగ్స్ ఈ సీజన్ 10 బాగా జరిగింది. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు 11th సీజన్. ఫైనల్ ఎక్కినందుకు. అలాగే మా వ్యాంబాయ్ కూడా ఫైనల్కి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి కప్పు కొడతా వెళ్తున్నాము వ్యాంబాయ్, కానీ ఎవరు కొట్టినా మాకు ఆనందమే. అలాగే మా కోటానికి కంగ్రాట్స్ అన్నా. ప్లేయర్స్ అందరికీ కూడా ఇవాళ మన కప్పు నెగ్గినందుకు అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ టోర్నమెంట్స్ ఈ విధంగా జరగడానికి కారణమైన రఫీకి, ఉమాకి, కోటాకి వీళ్ళకి కూడా మనందరి తరపున, ప్లేయర్స్ అందరి తరపున, నా తరపున, ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళ తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రతి సీజన్ కూడా ఇది మనం క్రికెట్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే యూత్ కానీ కొద్దిగా ఏజ్ లో ఉన్న వాళ్ళు కానీ అది
హెల్త్ పరంగా ఏ విధమైన యాక్టివిటీస్ లేకపోవడం వల్ల ఈ సీజన్ అన్నది జరపడం మా కాలనీ తరపున జరపడం అన్నది ముందుగా జరుగుతుంది.